నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ రామ్ కిరణ్ గారు. డాక్టర్ డే సందర్భంగా సార్తో మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మీకు డాక్టర్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మామూలుగా హిందూ రాముని పూజిస్తారు, ముస్లిం అల్లాను నమాజ్ చేస్తారు, క్రిస్టియన్స్ జీసస్కు ప్రేయర్ చేస్తారు. కానీ అన్ని కులాల వారు, మతాల వారు చేతి దండం పెట్టి మాత్రం డాక్టర్ కి అంటారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో డాక్టర్ పాత్ర ఎలాంటి సార్? నిజమే, మీరు చెప్పింది. సమాజంలో డాక్టర్ ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. కానీ డాక్టర్ దేవుడు కాకపోవచ్చు, కానీ దేవుడు తర్వాత నెక్స్ట్ డాక్టరే అని చాలా మంది నమ్ముతారు. సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కూడా నమ్ముతారు. ఎందుకంటే దేవుడిని ప్రజలు ఎప్పుడు మొక్కుతారని అంటే, ఏ మతం వారైనా ఎప్పుడు మొక్కుతారంటే తమకు బాధ కలిగినప్పుడే దేవుని మొక్కుతారు. అలాగే కనిపించని దేవుడు మొక్కడం మట్టుకే చేస్తారు. ఆ తర్వాత పని చేసేదంతా కూడా అంటే నొప్పిని నివారించేది వైద్యులు. ఏ రకమైన వైద్యులైనా కూడా వాళ్ళ దగ్గరికి మన ప్రజలందరూ కూడా పోవాల్సిన అవసరం వస్తుంది వైద్యం. ఎందుకంటే నొప్పిని తగ్గించుకొని వాళ్ళ బాధను తగ్గించుకోవడానికి, వాళ్ళ రోగాల్ని ట్రీట్ చేసుకోవడానికి మనకు అవైలబుల్ ఉన్నటువంటి, మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే వైద్యుడు. సో అందుకని దేవుని తర్వాత నెక్స్ట్ వైద్యుడు అని అందరు నమ్ముతూ ఉంటారు. కానీ కొన్నిట్లో కొన్ని రంగాల్లో కొన్ని రకాలుగా సమాజంలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాల వల్ల కొంతమంది వైద్యులుగా, వేరే వాళ్ళు కూడా వైద్యులుగా చెలమణి అయ్యి కొన్ని రకాల నష్టం పోది తర్వాత వైద్యుల మీద కూడా చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ఇది సమాజంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. క్వాలిఫైడ్ వైద్యులు అంటే ఎవరైతే చదువుకొని వైద్యం గురించి పూర్తిగా అవగాహన ఉండి వాళ్ళందరూ కూడా వైద్యం పట్ల ఏ రకమైన వైద్యమైనా సరే కానీ అది వాటిని నేర్చుకుని దాన్ని ట్రైనింగ్ పొందినటువంటి వైద్యులను గవర్నమెంట్స్ ఏదైతే మన ప్రభుత్వాలు దానికి రికగ్నిషన్ ఇచ్చినటువంటి వైద్యులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సరి అయిన వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తుంది. తర్వాత ప్రాణాలు కూడా నిలబెట్టుకోవచ్చు. కానీ అన్ని సమాజంలో ఉన్నటువంటి కొన్ని రకరకాల వైద్యులు ప్రకటనలు వాటిని చూసి క్వాలిఫైడ్ కాని వైద్యుల దగ్గరికి వెళ్ళి ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా, ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా అప్రమత్తతో ఉండాలని తెలియజేస్తున్నాను. ఇకపోతే వైద్యుల దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవం అంటే మనము మన దేశంలో డాక్టర్ బిసి రాయ్, బిధాన్ చంద్ర రాయ్ అని ఒక స్వాతంత్ర సమరయోధులు, ఆయన ఒక వైద్యులు, డబుల్ ఎఫ్ఆర్సిఎస్ ఇంగ్లాండ్ వెళ్ళి ఆ కాలంలో చదువుకొని మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రజాసేవ కొరకు స్వాతంత్ర పోరాటం చేసి రాజకీయాల్లోకి వెళ్ళి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో సెకండ్ చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోబడి ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన పేద ప్రజలకు వైద్యం చేస్తుండే, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా. సో ఆయన అవివాహితుడు, పూర్తిగా ఆయన జీవితకాలం మొత్తం కూడా వైద్య వృత్తికి, పేద ప్రజలకు అంకితం చేశారు. ఆయన జ్ఞాపకార్థం భారతదేశంలో మనం ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అందువల్లనే ఆ సేవాభావంతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి భారత ప్రభుత్వం భారతరత్న కూడా ఇచ్చి సత్కరించింది. సో ఆయనను మా వైద్యులందరూ కూడా ఆయనను పూర్తిగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా వైద్యుల మీద నమ్మకం పెంచుకొని వైద్యులు తర్వాత రోగుల మధ్యన ఒక సమన్వయమైనటువంటి, ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యవస్థ ఇదివరకు ఉండే, ఇప్పుడు కూడా దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి వైద్య ఖర్చులకు చాలా రెట్లు ఎక్కువ వైద్య ఖర్చులు పెరిగినాయి. టెక్నాలజీ పెరగడం వల్ల వైద్య ఖర్చులు ఎందుకు పెరిగినాయి అంటే టెక్నాలజీ ద్వారా మనం కొత్త మిషనరీ, కొత్త మందులు, కొత్త విధానాలు అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నట్టు. దానికి వైద్యులతో ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎవరో టెక్నాలజీ వాళ్ళు తయారు చేసి మనకు అందుబాటులోకి తీసుకొచ్చి మనకు అమ్మి తర్వాత బ్యాంక్ లోన్లు తీసుకొని వైద్యులు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, ప్రైవేట్ వైద్యులు అనుకోండి దాన్ని ఈవెన్ గవర్నమెంట్ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ ఏమో దాన్ని భరించగలుగుతుంది కానీ ప్రైవేట్ వైద్యులు భరించలేరు. కాబట్టి కొంత మేరకు ఒక వైద్య ఖర్చులు అనేది పెరిగింది. దాన్ని సమాజంకి అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.
తర్వాత ఇతర విద్యావంతులైన వాళ్ళకు కూడా ఉంది. సో దీన్ని సాకుగా తీసుకొని బాగా ఖర్చు చేసి ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నాను అట్లాంటిది అనుకోవడానికి వీల్లేదు. నిజంగా వాస్తవంగా ఎవరైనా ఛార్జ్ చేస్తే అది తప్పు. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి తప్పకుండా ఛార్జెస్ లో వ్యత్యాసం అనేది అప్పటికి ఇప్పటికి ఉంది. కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్తిగా వైద్యులదే తప్పనో లేకపోతే ప్రజలదే తప్పనో లేకపోతే చూసే వాళ్ళదే తప్పనో మనం ఏమి చెప్పలేము. కాబట్టి ప్రజలకు పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి. ముందు ఏ విషయంలో అయినా తెచ్చుకోవాలా. అట్లాగే వైద్యం అనేది హెల్త్ అనేది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిలో మనం పూర్తి అవగాహన తెచ్చుకోవాలా. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దాని పట్ల మనం శ్రద్ధ వహించాలి. అందుకొరకని ప్రజలకి ఏంటంటే అప్రమత్తత అవసరం. ఓకే, అంటే వాస్తవానికి మీరు అన్నట్టుగా ప్రజల్లో చాలా అపోహ ఉంది సార్. మీరు చెప్పింది ఏంటంటే హాస్పిటల్ అనగానే వాము లక్షల్లో ఖర్చు, కోట్లలో బాగుంటే లక్షల వ్యవహారం ఉంటుంది అన్నట్టుగా డాక్టర్ల పైన కావచ్చు, హాస్పిటల్ పేరు పైన కావచ్చు చాలా ఒక అభద్రత చోటు చేసుకున్న భావం. దానిపైన మీరు ఏమంటారు? అదే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమో ఈ టెక్నాలజీ పెరిగి ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఖర్చు ఎక్కువ అయిపోయి దాని ప్రకారంగా సపోజ్ ఒక డాక్టరు ఒక సిటీ స్కాన్ మిషన్, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ తెచ్చుకోవాలనుకుంటే అది 3 కోట్ల నుండి 8-10 కోట్ల దాకా ఉంటది. అది ఒక్క వ్యక్తి తను పెట్టలేడు సొంత ఖర్చుతో. దాన్ని బ్యాంక్ లోన్ తీసుకోవడము లేకపోతే ఇంకెక్కడ అప్పు తెచ్చుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. దానికి మంత్లీ మనం వడ్డీ కట్టాల్సి వస్తుంది, మిగతా అంతా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత స్టాఫ్ ఉంటుంది, ఇప్పుడు పెరిగినంతగా, తర్వాత బిల్డింగ్ రెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ, దానికి తగ్గట్టుగా దాని ఛార్జెస్ దానికి ఉంటాయి. సో అవన్నీ ఛార్జెస్ కూడా మనము ఎవరి నుండి మనం సేవ అందిస్తున్నాం కాబట్టి ఆ సేవలో ఉన్నటువంటి ఆ ఛార్జెస్ రూపంలోనే మనము దాన్ని కూడా మనం పొందాల్సి ఉంటది. సో అందువల్లనే రేట్లు అనేది పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే ఒక స్టెథోస్కోప్, ఒక బీపీ ఆపరేటర్స్, ఒక పెన్ను, ఒక పేపరు ఇంత మాత్రమే ఖర్చు ఉండేది. దానికి 10 రూపాయలు ఛార్జ్ చేసినా కూడా మనకేం ప్రాబ్లం కాకపోయేది. సో ఇప్పుడు ఏంటి అంటే మందులు కూడా చాలా కొత్తగా వచ్చినప్పుడు మందులు వాటిని చాలా ఎక్కువ ఛార్జ్ లో ఉంటది. ఆ తర్వాత మళ్ళీ వాటి రేట్ తగ్గిపోతా ఉంటది. సో అందుకొరకు ఒక ఇన్వెన్షన్ చేయాలంటే ప్రభుత్వానికైనా ఒక యూనివర్సిటీకైనా దేనికైనా కూడా కొంత ఖర్చు అవుతా ఉంటది. దాన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. తర్వాత గవర్నమెంట్ లో ఒకవేళ తక్కువ సబ్సిడీలో చేయాలనుకుంటే గవర్నమెంట్ లో కొంత సబ్సిడీ ఉంటది. ఎందుకంటే ప్రజల సొమ్ముతోటి ప్రజల డబ్బుతో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం కాబట్టి అక్కడ కొంత చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రైవేట్ లో ఏమైతుందంటే వడ్డీ కట్టాల్సి వస్తుంది. పిల్లలకి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం కదా, వాళ్ళందరికీ కూడా జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాల్సి వస్తుంది, రెంట్ కట్టాల్సి వస్తుంది. అందుకొరకు వీళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మందులు చాలా విచ్చలవిడిగా వాడుతా ఉన్నారు. ఇది విచ్చలవిడిగా ఎందుకు వాడుతా ఉన్నారు అని అంటే దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒక మందు మనకి రావాలనంటే, అది బయటకి రావాలంటే తయారయ్యి అది కనుక్కొని దాన్ని తయారయ్యి ఒక యాంటీబయాటిక్ అనుకోండి ఉదాహరణకి, అది తయారయ్యి బయటకి రావాలి, కనుక్కొని తయారయ్యి దాని మీద టెస్ట్లు అన్ని చేసి తర్వాత అవన్నీ చేసిన తర్వాత తయారు కావడానికి మినిమం 4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది. సో కానీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏమైతుంది, దాన్ని కొంతమంది అవగాహన లేని లైక్ గ్రామీణ వైద్యులు అంటారు, ఇంకా రకరకాల మెడికల్ షాప్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాంటీబయాటిక్, కొత్తగా వచ్చిన యాంటీబయాటిక్ ఇమ్మీడియట్ గా 2, 3, 4 గోళీలు వాడండి అని చెప్పడం. వాస్తవానికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే మినిమం వారం రోజులు దాన్ని వాడితే బాడీలో ఉన్నటువంటి ఆ మైక్రోబ్స్, వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఇంకా ఏదైనా మైక్రోబ్స్ ఏ ఉన్నాయో అవి పూర్తిగా నశించిపోతాయి. లేదు సగం వాడినాం అనుకోండి, 1 రోజు 2 రోజులు 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు వాడి బాగా కాగానే మనకు బాగా ఫీలింగ్ వచ్చేస్తుంది, మంచి ఫీలింగ్ రాగానే బంద్ చేస్తారు. ఇది ఎవరు చేస్తారు? ఇది వారం రోజులు వాడాలి అనే అవగాహన లేని వాళ్ళు చెప్తారు ఇదే. సో ఇంకొకటి ఏంటంటే మన ప్రజలకి అది కొంత ఖరీదు ఉంటది. ఇప్పుడే చెప్పాను, కొత్తగా వచ్చిన డ్రగ్ కొంత ఖరీదు ఉంటది. సో వారం రోజులు అంటే 15 టాబ్లెట్లు వాడాలి, 2 రోజులే వాడాలంటే 6 టాబ్లెట్లే వాడాలి. 6 టాబ్లెట్లకు కొంత ఖర్చు తక్కువ అవుతుంది. సో వాళ్ళకి కూడా ఎవరికైనా కూడా అనిపిస్తుంది కొంత ఖర్చు తక్కువకే తగ్గిపోయిందని, కానీ దాని దుష్ప్రభావం తర్వాత ఉంటది.
సపోజ్ ఆ పేషెంట్కే ఇప్పుడు మనం తగ్గొచ్చు, కానీ మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అది ఇన్ఫెక్షన్ మళ్ళీ రావచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్ కాదు, ఈ పూర్తిగా తగ్గిపోయింది ఏదైతే ఉంటుందో ఆ మైక్రోబ్స్ ఉంటాయి కదా బాడీలో, మొత్తం చనిపోవు. అవి ఏమైతుందంటే వీటికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఈ మందుకి. సో మళ్ళీ రెసిస్టెన్స్ అవి బలం పుంజుకుంటాయి. ఆ వ్యక్తికి ఉంటది, ఆ తర్వాత ఆ వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఈ రెసిస్టెన్స్ వచ్చిన మైక్రోబ్స్ ఇంకొక వ్యక్తికి వస్తుంది కాబట్టి ఇదే మందు ఆ వ్యక్తికి వాడినా కూడా పనిచేయదు. సో ఇట్లా రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి కొత్త మందులు కనుక్కోవడానికి మనకు ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన ఇండియాలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇది మనము మెడికల్ షాప్ లో ఇవ్వడం ద్వారా, తర్వాత గ్రామీణ వైద్యులు కొంతమంది ఇవ్వడం వల్ల, తర్వాత కొంతమంది ఉంటారు ఎవరో ఒకరు మామూలుగా అంటే అప్పుడప్పుడు కొన్ని అంటే నేను మందులు వాడిన అనుకోండి, నా అనుభవంతో ఇప్పుడు నీకు జ్వరం వస్తే నీకు రాదు, ఇగో ఈ మందులు నేను వాడినా నువ్వు వాడుకో, 3 రోజులు వాడు సరిపోతుంది అంటారు. అట్లా కూడా ఉంటారు చాలా మంది, నమ్మే వాళ్ళు ఉంటారు అట్లా. మన దగ్గర అదే అంటున్నా, ప్రజల్లో అవగాహన అనేది కంపల్సరీ. వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల అనేది అవగాహన కంపల్సరీ. ఎందుకంటే ఆరోగ్యమే మా భాగ్యం. ఈ రోజు మంచిగా ఉంటేనే మనం పని చేయగలుగుతాం, మన కుటుంబాన్ని చూసుకోగలుగుతాం, ఉద్యోగం చేయగలుగుతాం, ఇంకో నలుగురికి సహాయం చేయగలుగుతాం. అందుకొరకు మనకు ఆరోగ్యం పట్ల, తర్వాత వైద్యం పట్ల కంపల్సరీ అవగాహన ఉండాలి సమాజంలో. ఇది బాధ్యత కూడా ప్రభుత్వానికి అవగాహన కల్పించడం, ప్రజలది, విద్యావంతులది, అందరిది కూడా, డాక్టర్లది ఒక్కటే కాదు, అందరిది కూడా. ఓకే, అంటే కొన్ని ప్లేసెస్ లో సార్ డాక్టర్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల ఓవరాల్ డాక్టర్ కూడా పేరు వస్తుంది, చెడ్డ పేరు. అంటే అందరూ ఆపాదిస్తుంటారు, డాక్టర్లు అందరికీ ఆపాదిస్తుంటారు. దాని మీద ఎలా చూస్తారు? రైట్, డాక్టర్లు ఎక్కడి నుండి వస్తారు? వైద్య విద్య ముందు, అంతకంటే డాక్టర్ కాకముందు ఎవరు? ఒక మామూలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే సమాజంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో నుండి ఒక వ్యక్తి వచ్చి వైద్య విద్య చదివి వైద్యం చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ వ్యక్తి కూడా, వైద్యుడు కూడా సమాజం నుండి వచ్చిన వ్యక్తి. కానీ వైద్య విద్య చదివేటప్పుడు చాలా మంచి శిక్షణ ఉంటది. అంటే హ్యుమానిటీ పట్ల మనకి చెప్తా ఉంటారు. మనకు బయట ప్రపంచం గురించి తెలియదు మేము చదివేటప్పుడు. అసలు అంటే ఇట్లా మోసం చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇదంతా కూడా చెప్పరు. మేము ఎప్పుడు చూడు ఒక రోగికి ఎంత నొప్పి ఉంటది, ఆయన బాధను ఏం చేయాలా, ఈ రోగం ఏంటి, ఇది కనుక్కోవాలి, ఒక ఛాలెంజింగ్ గా చదువుతా ఉంటారు. చాలా అంటే వాళ్ళకు ఒక డెడికేటెడ్ చదువు చదువుతా ఉంటారు. వైద్యం అంటే అది ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్ గా. ఆర్మీ దేశం కోసం ఎలా చేస్తారు, ఈ స్టెత్ ఒక గన్ను లాంటిది మాకు. ఓకే, స్టెత్ గానీ, ఇంజెక్షన్ గానీ, ఇవన్నీ కూడా ఒక గన్ను లాంటిది. ఆర్మీలో ఒక సైనికుడికి ఎట్లా ఉంటుందో ఆయుధం, ఇది కూడా మాకు అదే. సో మా ఆలోచన అంతా కూడా చదివేటప్పుడు కానీ ఏది కానీ ఒక డిసీజ్ ని మేము డయాగ్నోస్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోస్ అంటే చాలా సంతోషం ఉంటది. ఒక పేషెంట్ ను బతికించడం అంటే ఇంకా సంతోషంగా ఉంటది, చాలా మంచి నిద్ర పడతా ఉంటది మాకు. సో గొప్పగా ఉంటది. మేము మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా మాట్లాడుకుంటుంటాం. సంతృప్తి డిఫరెంట్ గా ఉంటది. సో అట్లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత, ఇక్కడ బయట వచ్చిన తర్వాత ఎవరు కూడా చాలా మంది 80% డాక్టర్స్ ఎవరు కూడా మోసం చేయాలనో, వ్యక్తి పట్ల ఏదైనా అవగాహన లోపం వల్ల కొంతమందికి ఈ సమాజంలో అట్లాంటి ఒక విధమైనటువంటి ఉంది. కానీ కాకపోతే కొంతమంది సమాజం నుండి వచ్చిండ్రే కాబట్టి ఇప్పుడు సమాజంలో ఎట్లయితే చెడు ఉంటుందో అదే రేషియోలో లేకపోయినా అంతకంటే కొంత తక్కువ రేషియోలో తప్పకుండా ఏ వృత్తిలోనైనా ఉంటది. ఆ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ని తీసుకోనో, 2 ముగ్గురు తీసుకోనో, ఈ మొత్తం వైద్య వృత్తి, వైద్య రంగానికి అంతటి కూడా ఆపాదించి చిన్నదాన్ని పెద్దగా చేసి ఇదంతా చేయడం అనేది చాలా పొరపాటు. అది నిజంగా సమాజానికే నష్టం. ఎందుకనంటే అదొక భయంకరమైనటువంటి, ఇప్పుడు పేపర్లలో ఇస్తారు, సార్ డాక్టర్ దుర్మార్గుడు అని ఇస్తారు, రాక్షసుడు అని ఇస్తారు. ఈ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒక 10 మంది రాక్షసులు కావచ్చు, కానీ 80 మంది రాక్షసులు కాదు. అప్పుడు ఏమైతే ప్రజలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ డాక్టర్ దగ్గరకు వచ్చినా ఇటు రాక్షసుడు అని గుర్తొస్తుంది, దుర్మార్గుడు అని గుర్తొస్తుంది. డాక్టర్లు అంటే అది ఎందుకు? ఒక డాక్టర్లు చేసింది కాదు, సమాజం కూడా చేస్తుంది అట్లా. సమాజం కూడా వేరే రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. సో అట్లాంటిది జరగకూడదు. ఏదైనా మంచిని మంచి అని చెప్పాలి, చెడు అని చెప్పాలి. సో ఐఎంఏ ఎలా పనిచేస్తుంది సార్ డాక్టర్ల? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సమాజం యొక్క ఆరోగ్యం, సొసైటీ యొక్క హెల్త్ కాపాడాలనేది ఒకటి ఫస్ట్ దాని ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యుల యొక్క వారి యొక్క బాగోగులు అవి కూడా దానికి ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే సమాజానికి కొన్ని పథకాలు, ఆరోగ్య పథకాలు ఏదైతే చేస్తుందో, అంటే టీబీ కంట్రోల్,
మలేరియా ఎరాడికేషన్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, లిప్రసీ ఎరాడికేషన్ ఇట్లాంటివి ఉంటాయి. వాటన్నిటి కూడా మేము సహకరిస్తాం కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు గవర్నమెంట్ నుండి మాకు వస్తాయి కొన్ని పేపర్లు, మీరు టీబీ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గర పొరపాటున, ఇప్పుడు నా దగ్గర నేను ఎక్స్రే వచ్చిందంటే, ఎక్స్రే టీబీ అని అన్నదంటే నేను పలానా ఆ డాక్టర్ దగ్గరికే కాకుండా ఈ పేషెంట్ కి టీబీ ఉందని నేను టీబీ కంట్రోల్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాని ద్వారా సమాజానికి ఏమవుతుందంటే, ఇంతమంది టీబీ పేషెంట్లు ఉన్నారు, మేము ఇంతమందికి ట్రీట్ చేయాలి, వాళ్ళ అడ్రస్ ఏందో కనుక్కొని వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయి వాళ్ళకి మందులు ఇచ్చే గవర్నమెంట్ వాళ్ళ టీబీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ ఐఎంఏ అనేది సమాజానికి ఉపయోగపడేది, డాక్టర్లకు కూడా ఉపయోగపడేది. ఓకే, సో ఇది డాక్టర్ గారు చెప్తుంది ఒకటే, డాక్టర్ అంటే ఎక్కడో ఒక దగ్గర డాక్టర్ చేసిన పనికి ఓవరాల్ అందరు డాక్టర్ని ఆపాదించకూడదు అని అన్నట్టుగా సార్ చెప్తున్నారు. ఒక యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి గన్ ఎలాంటిదో, ఒక పేషెంట్ కాపాడే ప్రయత్నంలో మా దగ్గర ఉన్న ఇంజెక్షన్ కావచ్చు, స్టెత్ కావచ్చు, మన ఒక విపన్ లాగా అన్నట్టుగా చెప్తున్నారు. ముందుగా డాక్టర్ అంటే నమ్మకం ఉండాలి, డాక్టర్ పైన నమ్మకం తర్వాతనే పేషెంట్ కి డాక్టర్ మధ్యలో ఒక అనుబంధం అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. సార్ మరొకసారి మీకు డాక్టర్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.